బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆర్థిక నష్టాలు, అవినీతి ఆరోపణలు మరియు ఫ్రాంచైజీల నిర్వహణలో ఉన్న లోపాలతో సతమతమవుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ను ఈ సీజన్లో నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. గత 2 ఎడిషన్లలోనే బోర్డుకు సుమారు 40 కోట్ల టాకా మేర నష్టం వాటిల్లినట్టు ఆయన వెల్లడించారు. ఫ్రాంచైజీ క్రికెట్ అంటే బోర్డుకు ఆదాయాన్ని తీసుకురావాలని, కానీ ఇక్కడ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వార్షిక క్యాలెండర్ను పూర్తి చేయడం కోసం నాణ్యత లేని టోర్నీని నిర్వహించడం కంటే సమస్యలను పూర్తిగా పరిష్కరించుకున్న తర్వాతే లీగ్ను పునఃప్రారంభించడం మేలని తమీమ్ అభిప్రాయపడ్డారు. లీగ్ను పక్కా ప్రణాళికతో ఆర్థికంగా లాభదాయకమైన మోడల్లో తిరిగి తీసుకురావడానికి బోర్డు సిద్ధమవుతోంది. దీనికోసం ఎంత సమయం పట్టినా పర్వాలేదని, అవసరమైతే 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు సమయం తీసుకొని మరీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని తమీమ్ భరోసానిచ్చారు. ఇప్పటికే ఫ్రాంచైజీల యాజమాన్యాలతో చర్చలు ప్రారంభించామని, బకాయిల చెల్లింపులు, బ్యాంకు గ్యారంటీల వంటి విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి అవినీతి అంశాలు కూడా టోర్నీ ప్రతిష్టను దెబ్బతీశాయని గుర్తించిన బోర్డు రాబోయే రోజుల్లో కఠినమైన నిబంధనలతో బీపీఎల్ను కొత్త హంగులతో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతానికి ఆటగాళ్లు కొంత నిరాశకు గురైనా సుదీర్ఘకాలంలో లీగ్ మనుగడకు ఇది ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.